ఉన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి మే మాసం 2025 సంవత్సరం. ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ప్రతిఫలాలు, అలానే ద్వాదశ రాశుల వారికి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలించినట్టయితే ముందుగా మనకి చూసినట్టయితే కనుక కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనము చూసుకున్నట్టయితే కనుక గత కొంతకాలంగా 19 సంవత్సరాలుగా, 13 సంవత్సరాలుగా, 14 సంవత్సరాలుగా, 9 సంవత్సరాలుగా, 7.5, 5, 2.5 సంవత్సరాలుగా శని భగవాన్ నుంచి అశుభ దృష్టితో బాధపడేటువంటి ఈ యొక్క కుంభరాశి వారు మనం చూస్తున్నాం. కానీ మనకి మార్చి 29వ తారీఖున మనకి మారినటువంటి శని భగవానుడు మీనరాశిలో రావడం జరుగుతూ ఉంది. ఈ మీనరాశిలోకి వచ్చిన తర్వాత కుంభరాశి వారికి కొంతమేర శుభ ఫలితాలు వస్తున్నాయి ఈ మధ్యన. అయితే శుభ ఫలితాలతో పాటు శుభ కార్యాలు కూడా జరుగుతున్నాయి. పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి పెళ్ళిళ్ళు అవ్వటం, అన్నప్రసన్నలు అవ్వటం, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వారికి ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా ప్రెగ్నెన్సీలు అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కుంభరాశి వారికి సానుకూల ప్రతిఫలాలు ఈ మే మాసంలో నుంచి మొదలవుతున్నాయి. ఇంకొంచెం అవి ఏంటి అంటే గ్రహాల అనుకూలతగా చూసినట్టయితే కనుక ఈ గ్రహాల అనుకూలత ఈ మే మాసంలో మే 11వ తారీఖు నుంచి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నటువంటి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వారందరూ కూడా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టేదానికి అర్హులుగా ఉంటారు. కాకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేది అంత సానుకూలంగా లేవు. కావాలంటే డబ్బు అప్పు తీసుకోండి, కానీ వ్యాపారం మాత్రం పార్ట్నర్షిప్ ఇవ్వకండి. అలానే భార్యాభర్తల మధ్యన ఎడబాటు కానీ, అన్నతమ్ముల మధ్యన ఎడబాటు కానీ ఉంటే వారు కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి మీరు కూర్చొని మాట్లాడుకుని ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నా, పోనీ ఇంకేమైనా గొడవలు ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా సానుకూలంగా ఉంటాయి. ఎవరైనా దెయ్యాలు, భూతాలు, అలానే నరదిష్టి, నరప్రవాహం, అలానే బ్లాక్ మ్యాజిక్, హిప్నటిజం, చేతబడి, మందు పెట్టడం లాంటి ఏమైనా ఉన్నాయా, ఖచ్చితంగా మీకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా ఆలయాల దర్శనం కానీ, ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణ కానీ, ఆలయాల్లోకి వెళ్ళి తీయించుకోవడం కానీ, ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి తీయించుకుంటే కూడా మీకు ఈ మే మాసంలో ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు అందరూ కూడా ఈ మే మాసంలో సానుకూలమైన పరిస్థితికి ఏర్పడండి. అలానే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మే మాసంలో ప్రయత్నం చేయండి. తొలి అడుగు పడేలాగా కనబడుతూ ఉంది. రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈ మే మాసంలో మీకు సానుకూలంగా ఉంది. అదే చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళడం కూడా చాలా సానుకూలంగా ఉంది. పెళ్ళిళ్ళు అవుతాయి, అన్ని రకాల బాగుంటుంది. కానీ అన్నదమ్ముల మధ్యన మాత్రమే తగాదాలు అవుతున్నాయి. కాబట్టి కొంతమేర ఈ కుంభరాశి వారే తగ్గితే చాలా మేలు జరుగుతూ ఉంది కుంభరాశి వారికి. కాబట్టి కొంతమేర మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి నోరు పిలుచుగా దూల్చుగా మాట్లాడకండి. దానివల్ల మీరు రానున్నటువంటి కాలంలో బాగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలానే అప్పు ఎవరికి ఇవ్వకండి. ఆల్రెడీ ఇచ్చి ఉన్న అప్పు అయితే మీకు 15వ తారీఖు తర్వాత వచ్చేదాకా ఉంటుంది. అలానే పితృదోషాలు, పితృశాపాలు ఎవరైనా ఉంటే ఆ దోషాలు పోగొట్టుకునేందుకు సానుకూల పరిస్థితి రావడానికి కోసం మనకి ఈ యొక్క మే మాసం 15వ తారీఖు నుంచి పుష్కరాలు కూడా ఆరంభమవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పుష్కరాల కాలంలో గనక మీకు సమీప దూరంలో గనక నది స్నానం, సముద్ర స్నానం, కాలువల ఏరు, సెలయేరు, కోనేరు, అలానే బ్రహ్మగుండాల్లో గనక మీరు స్నానం ఆచరించినట్టయితే కనుక మీకు సానుకూల పరిస్థితి ఏర్పడుతుంది. ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే స్నానం ఆచరించవచ్చు. ఆ స్నానం ఆచరించేప్పుడు మీరు ఏదైనా సరే బయట నుంచి తీసుకెళ్ళిన వస్తువు సముద్ర స్నానంలోకి వేయాలి, బయట లోపల నుంచి తీసుకొచ్చినట్టు బయట వేయాలి ఒడ్డుకి. ఇవన్నీ కూడా మీకు సాంప్రదాయం తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా బయట మట్టి తీసుకెళ్ళేసి ఒక గుప్పెడు మట్టి తీసుకెళ్ళి సముద్ర స్నానంలో కానీ, నది స్నానం చేసినప్పుడు లోపల వదలండి. లోపల స్నానం చేసి వచ్చేటప్పుడు లోపల నుంచి తీసుకొచ్చి బయట వదిలేసి మీకు పెద్దలందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఏదైనా ఆలయంలోకి వెళ్ళేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి ఆవు నెయ్యితో, లేదా కొబ్బరి నూనెతో దీపారాయణ చేస్తే ఖచ్చితంగా మీకు పూర్వీక శాపాలు, పూర్వీక దోషాలు అన్నీ కూడా పోయి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మీకు ఏర్పడతాయి. ఆర్థిక స్థితిగతే కాకుండా పెళ్ళిళ్ళు కానటువంటి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇల్లు వాకిలి లేనటువంటి వారికి ఇల్లు వాకిలి వస్తుంది. గృహం శోభ వస్తుంది. అలానే వాహనం వస్తుంది. కాబట్టి అన్ని రకాల సానుకూలంగా ఉంటుంది. ఇంకా కుంభరాశి వారికి సానుకూలమైన పరిస్థితి ఏర్పడటానికి గ్రహాల నుంచి దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు మనం నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కూడా ప్రతిరోజు పాలన రూపంగా చేయాలి. అందులో కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ నెంబర్ 2739 257 2739 257. ఈ నెంబర్ని కనుక 119 119 సార్లు కనుక పారాయణ రూపంలో చేసినట్టు కనుక ఖచ్చితంగా మీకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు మీకు చిన్న రెమెడీ కూడా ఏంటంటే కనుక కుంకుమ పువ్వు, పన్నీరు, దాంతోపాటు ఈ చెరకు రసం, దానిమ్మ రసం ఇవన్నీ కూడా తీసుకెళ్ళి శివాలయంలో అభిషేకం చేసుకోవడం. అలానే పులిహోర ఏదైతే ఉందో ఈ యొక్క చింతపండు, ఇంగు వేసి చేసినటువంటి పులిహోరని కనుక అది ఏదైనా బుధవారం, గురువారం రోజున విష్ణు ఆలయంలో మీరు నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులన్నీ, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగేదానికి ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కుంభరాశి వారు కూడా మే మాసం 2025 సంవత్సరంలో అదృష్టవంతులే దానికి తొలి అడుగు వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.